నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. అల్మట్టి డ్యామ్ అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. 519 మీటర్లున్న డ్యామ్ను 524 అంటే ఒక 5 మీటర్లు పెంచి 130 నుంచి 250 టీఎంసీల అదనపు జలాలు తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం క్యాబినెట్ రొటేషన్ తీసుకుంది. ఆ దిశగా అడుగులు చాలా త్వరగా వేస్తుంది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు తీసుకురావడంతో పాటు 290 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇటుపక్క తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నేతలు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణా నది ఎగువన ఉన్న రాష్ట్రం ఆ నీటి జలాల్ని గనుక అక్కడే ఆపుకుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పథకం ఏదైతే ఉందో దాది ఇప్పటికే 70-80% పూర్తయిపోయింది. అది ఒక బీడు భూమిగా మారే ప్రమాదం ఉంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశారో దాని పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకో పక్క ఏంటంటే ఇప్పుడు బనకచర్ల ఈ కిందిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బనకచర్లకు కృష్ణా జలాలపై కంటే కూడా పోలవరం నుంచి అంటే గోదావరి జలాల్ని ఎత్తిపోతల ద్వారా బనకచర్లకు తరలించాలన్న దానిపైన అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తి చూపుతుంది. దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. మల్లికార్జున ఖార్గే ఉన్నారు, అలాగే రాహుల్ గాంధీ ఉన్నారు. ఉన్నప్పటికీ ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా అక్కడ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ఇంపార్టెంట్ అన్నట్టు కర్ణాటక దూకుడుగా వ్యవహరిస్తుంది. మరోవైపు ఆంధ్ర కనుక మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్, బీజేపీ అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ఎత్తు కనుక పెంచుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ పరిస్థితి దారుణం అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక చుక్క నీరు రాదు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ అంత ఉదాసీనత, అటు ఎన్డీఏ కూటమి నేతలు కానీ, ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్ కానీ, అంటే పరస్పరం రెండు పక్కల ఉన్న ప్రతిపక్ష నేతలు కూడా సీరియస్ గా ఈ సమస్య రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్య, దీన్ని పరిష్కరించుకోవడానికి మేము కలిసి కట్టుగా అన్ని అంటే 3 రాష్ట్రాలు కలిసి మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించే దిశగా వెళ్లే ఆలోచన అయితే రాజకీయ నాయకులు చేయడం లేదు. ఇంకొక పక్క మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న, వాళ్ళంతా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పాటుపడుతూ అక్కడ ఎత్తు పెంచుకుంటూ పోతున్నారు. ఇంకా అదనపు జలాలతో వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న అంశాలు మనతో చర్చించడానికి తెలంగాణ జల సాధన సమితి అధ్యక్షులు నైనాల గోవర్ధన్ ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నమస్తే గోవర్ధన్ గారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అల్మట్టి డ్యామ్ యొక్క ఎత్తు పెంచాలి అని నిర్ణయం తీసుకుని దూకుడుగా వెళ్ళడం అనేది దాని ఎఫెక్ట్ తెలంగాణపై అంటే తెలంగాణకు మరణ శాసనం లాంటిది అనుకోవచ్చు. అంటే సాగు తెలంగాణకు మాత్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి కూడా ఇది తీవ్రమైనటువంటి నష్టం. దీనికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి ప్రస్తుత 2 రాష్ట్రాలు కానీ, లేకపోతే అటు మహారాష్ట్ర కానీ తగిన స్పందన కొంత కరువైంది. దానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా దాన్ని అరికట్టినటువంటి చర్యలు కూడా తగిన స్థాయిలో ఉభయ ప్రభుత్వాల వైఖరి లేదు. రెండవది, దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్, చట్టబద్ధంగా దాన్ని అరికట్టడానికి, ఆపించడానికి తగిన వేగవంతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది లేకుండా పోయింది. ఎగువ రాష్ట్రం కావడం, వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండడం, ఒకానొక సందర్భంలో ఆల్మట్టి డ్యామ్ విషయంలో అంటే ఇటీవల మాత్రమే కాదు, అది దాదాపు చాలా సుదీర్ఘకాలంగా, కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నప్పటికీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకా
ఆ, మరో పార్టీ కావచ్చు, కుమారస్వామి ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మ్, వాళ్ళ నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో లేకపోతే ప్రత్యేకంగా ఆల్మట్టి డ్యామ్ విషయంలో ఆ ఒక యూనిలాటరల్ వాళ్ళ స్వరాష్ట్రమే ప్రధాన ప్రాధాన్యత అనేటటువంటి దృక్పథంతో కదులుతున్నారు. చాలా క్లియర్ గా మనం చూస్తే ఆల్మట్టి డ్యామ్ ఎత్తిపెంచడం అనేటువంటిది ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలోనే జరగలేదు. అంటే మొత్తం చరిత్రని, దశాబ్దాల చరిత్రని చూస్తే. కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేకపోతే కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మొత్తం దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్నాయి. అంటే ఆల్మట్టి డ్యామ్ విషయంలో మాత్రం రెండు ఒక విభిన్న ధృవాలుగా ఉంటాయి. మిగతా అన్ని విషయాల్లో రాజకీయంగా, మిగతా విషయాల్లో జాతీయ స్థాయిలో అటు ఆల్ ఇండియా కాంగ్రెస్ లెవెల్లో, లేకపోతే సిడబ్ల్యూసి కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో, రాహుల్ గాంధీ లెవెల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చాలా అద్భుతంగా పనిచేస్తారు. ఎవరు మాజీ ఇదివరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మంచి స్నేహితులు. కాంగ్రెస్ ప్రస్తుత నాయకుడుగా ఉన్నటువంటి సిద్ధారామయ్య, వీళ్ళందరూ కూడా మంచి స్నేహితులు. అంటే ఇంత దగ్గరితనం ఉండి స్వపార్టీ అంటే ఒక నేషనల్ అంబ్రెల్లాలో, నేషనల్ రెయిన్బోలో వీళ్ళు ఈ రెండు ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కింద మల్లికార్జున్ ఖార్గే కింద, కేసీ వేణుగోపాల్ కింద, తర్వాత రెండవది రాహుల్ గాంధీ నేతృత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో పనిచేస్తారు. ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇంత అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇంత ఉదాసీనతగా ఎందుకుంది? బీజేపీ ఇంత ఉదాసీనతగా ఎందుకుంది? కేంద్రంలో ఉండే బీజేపీ. మూడవది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇంత ఉదాసీనంగా ఎందుకున్నారు అంటే చాలా క్లియర్ గా చూస్తే కృష్ణానది కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అంటే దాని బేసిన్ చెప్తున్నా నేను. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ తర్వాత మళ్ళీ అది సముద్ర సంగమం అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ ఎగువన, తెలంగాణ దిగువన కృష్ణానది ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది కృష్ణానది ప్రయోజనాలను గురించి పట్టించుకోవడంలో అది పూర్తి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకొని, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దాదాపు చాలా ఎవరు మన చంద్రబాబు ప్రభుత్వానికి చాలా సహాయం చేస్తుంది అనేక విధాలుగా. అంటే గ్లోబల్ ఇండస్ట్రియలైజేషన్ ని, ఆ రాష్ట్రానికి ఏఐ పరిశ్రమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమని తీసుకురావడంలో, గూగుల్ దాదాపు ఒక భారీ మల్టీ బిలియన్ ప్రాజెక్ట్ ని విశాఖపట్నం తీసుకురావడంలో, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి 2 స్టేట్ అగ్రిమెంట్స్ లో భాగంగా వేల కోట్ల రూపాయల డబ్బుని ఇస్తుంది. ఎప్పుడో పోలవరం ప్రాజెక్ట్ ఫీజిబుల్ కూడా కాదనుకుంటే. ఇలా ఒక అత్యంత అద్భుతమైనటువంటి కృష్ణానది నీటి వాటా ఏదైతుందో, ఈ సహజంగా వచ్చేటటువంటి వాటా విషయంలో ఎందుకు ఉదాసీనత నరేంద్ర మోడీ ప్రభుత్వం వహిస్తుంది? ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్, ముఖ్యంగా ఆయన పరిణామ క్రమాన్ని కనుక మనం చూస్తే ఆయన కూడా బీజేపీ ఒక హైడింగ్ వింగ్ గా పనిచేస్తున్నాడు. అంటే ఆయన ఐడియాలజికల్ ప్యాటర్న్ కానీ, ఆయన ఐడియాలజికల్ పరిణామం, ఆయన పవన్ కళ్యాణ్ జనసేన ఎదుగుదల, జనసేన మోడీకి ఒక
ఒక సహోదర ఆర్గనైజేషన్ గా, ఒక ఒక గొడుగు కింది ఆర్గనైజేషన్ గా జనసేన దూరంగా వేరు పార్టీగా ఉన్నప్పటికీ కూడా అంటే ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ అంతా, ఒక ఫిలాసాఫికల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా మతము, విషయాలు, దేవుడు, ఆర్ఎస్ఎస్ కు దగ్గరగా పయనిస్తుంటాడు. అంటే ఎందుకు మరి ఇంత దగ్గరగా ఉన్నటువంటి, ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఎందుకు మోడీని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఎత్తు పెంచకుండా చట్టబద్ధంగా దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, ప్రస్తుత తెలంగాణ లేతే డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కానీ దిగువకు వచ్చేటటువంటి నీటి వాటాల విషయంలో ఒక దారుణమైనటువంటి, ఒక దుర్మార్గమైనటువంటి అన్యాయానికి ఎందుకు తలపెడుతున్నారో, అంటే దాని వెనుక వీరి ప్రయోజనాలు ఏంటి అంటే, కర్ణాటక బీజేపీ నాయకత్వానికి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లొంగిపోతుందా, జలశక్తి శాఖ లొంగిపోతుందా ఏంటి అనేటువంటిది మనం చూడాలి. సాధారణంగా మోడీ ఒక విషయం చెప్పండి నాకు, కర్ణాటకకు ఎత్తు పెంచుకునే అవకాశం ఉందా లేదా? లీగల్ గా చూస్తే ఇల్లీగల్ గా పెంచుకుంటుందా, లేకపోతే వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు? లేదు, అంటే ఇప్పుడు ఎత్తు పెంచుకునేటటువంటి క్రమం ఏదైతుందో ఇల్లీగల్. అది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. అంటే దిగువ రాష్ట్రాల నదీ జలాల పంపకానికి సంబంధించినటువంటి పాత ట్రిబ్యునల్స్ ని అది ఉల్లంఘించేటటువంటి స్థాయిలో అది జరుగుతూ ఉంది. అది 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 ఎంత మాత్రం కూడా దేశీయ చట్టాలు, రాజ్యాంగ విలువలు, దాంతో పాటు నీటిపారుదల నియమాలకి, గత కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులకి, లేదా బచావత్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లకి కూడా అది పూర్తి వ్యతిరేకమైనటువంటిది. ఇలా కొన్ని రాష్ట్రాలు, కొద్దిమంది యూనిలాటరల్ గా చేస్తున్నారు, అది అలా జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ అంత దూకుడుగా కర్ణాటక వ్యవహరించడం వెనుక వాళ్ళ ధైర్యం ఏంటనుకోవచ్చు? అంటే ఎప్పుడైనా ఒకటండి, కోర్టులో వాద్యాలు, కోర్టులో కేసులు అనేటువంటిది అదొక సుదీర్ఘ కాల ప్రక్రియ. సాధారణంగా వస్తున్నటువంటి సివిల్ డిస్ప్యూట్స్ దాదాపు దశాబ్దాల కాలం పడుతుంది. అందులో నీటిపారుదల విషయాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది దాదాపు ఇది మరో 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 చాలా సుదీర్ఘమైనటువంటి క్రమం. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోంచి విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ట్రిబ్యునల్ మొదలైనటువంటి క్రమాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఆ కొత్త ట్రిబ్యునల్ ముందు మొన్న మనం వాదనలు కూడా వింటున్నాం, వాదనలు కూడా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ. తెలంగాణ నీటిపారుదల హక్కుల విషయంలో, అంటే కృష్ణానదిలో జరిగినటువంటి అన్యాయం విషయంలో ప్రత్యేకంగా ఆ నీటి వాటాని రివైజ్ చేయాలి, సవరించాలి అనేటటువంటిది ఒక అఫెన్సివ్ వాదనని, ఒక దూకుడుతో కూడినటువంటి వాదనని, అంటే మరింత హెచ్చు వాటా కావాలి, మరింత భారీ వాటా కావాలి అనేటటువంటిది రివైజ్డ్ వాటా దాని కొరకు సాగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టులో కానీ, లేదా వివిధ వాటిల్లో నీటిపారుదల విషయాల్లో, లేదా ఆల్మట్టి నీటికి సంబంధించినటువంటి ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తి పెంచేటటువంటి క్రమంలో చేసేటటువంటి ఈ కేసుల్లో, వాద్యాల్లో కూడా చాలా ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది, అలాగే పాలమూరు రంగారెడ్డి జిల్లా పథకం ఉంది. దీనిపై ఈ ఎఫెక్ట్ ఎలా పడుతుంది ఒకవేళ ఎత్తు పెరిగిన తర్వాత? అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఒకటండి, పాలమూరు జిల్లాలో, అంటే పాత ఓల్డ్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది పైన పెట్టినటువంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో నెలకొల్పడం జరిగింది. అది నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, లేకపోతే డిండి, ఇలాంటి అన్ని కూడా అనేక ఎత్తిపోతల పథకాలు.
ఈ ఎత్తిపోతల పథకాలన్నీ కూడా ఎష్యూర్డ్ వాటర్స్ లో కావండి. ఇవన్నీ కూడా మిగులు జలాల పైన పెట్టారు. ఇప్పటికే కృష్ణా నదికి సంబంధించినటువంటిది ఒక క్రౌడెడ్ డ్యామ్స్ గా ఉంది. అంటే కృష్ణా నదిలో నీటి లభ్యత కంటే నీటి వినియోగం చాలా భారీ స్థాయిలో ఉంది. వినియోగం స్థాయి కంటే, నీటి లభ్యత కంటే వినియోగం కొరకు కానీ, లేకపోతే వాటిని స్టోరేజ్ చేసుకునేటువంటి సదుపాయాలు చాలా ఎక్కువ నిర్మించారు. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ, దాంతో పాటు దిగువ మన ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా. కాబట్టి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది, ఎఫెక్ట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పూర్వరంగం అంతా కూడా అంటే ఆల్మట్టిలో నీళ్లు ఇంకా స్టోరేజ్ కెపాసిటీ ఒక 20 టీఎంసీలో 30 టీఎంసీలో ఇంకా అదనంగా పెరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, పెంచుకున్నప్పుడు ఏమైపోతాయి, ఆ 30 టీఎంసీలో 50 టీఎంసీలో అక్కడే ఆగిపోతాయి. ఏగో రాష్ట్రంలో వచ్చిన వాన ద్వారా వచ్చినటువంటి నీళ్ళు అక్కడే ఆగిపోవడం ద్వారా కిందికి వాటి ప్రవాహం అనేటువంటి, నదిలో ప్రవాహం అనేది ఉండదు. నదిలో ప్రవాహం అనేది ఉండినప్పుడు ఆ నది పైన నిర్మించినటువంటి అనేక వందల డ్యామ్లు ఏవైతే ఉన్నాయో, దిగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్యామ్స్ అన్ని కూడా దాదాపు మనకు తీవ్ర కరువు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు చూస్తే, ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి కొడంగల్ ఎత్తిపోతలు ఈ రోజు వచ్చింది. కొడంగల్ ఎత్తిపోతలకు ఒక చుక్క నీరు కూడా సిడబ్ల్యూసి కేటాయించలేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎత్తిపోతల పథకాలు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం కేటాయింపులు లేవు. అవి కేవలం మిగులు జలాలు, అదనంగా నీళ్లు నదిలో వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఎత్తిపోసి వీళ్ళు స్టోరేజ్ ట్యాంక్స్ లో నింపుకొని ఆ నీళ్ళని నీటిపారుదల పొలాలకి వాడుకునేటటువంటి ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు భారీ స్థాయిలో పెంచినప్పుడు, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడం ఈ రోజు మాత్రమే కాకుండా, అది ఇదివరకే నేను అన్నట్టు రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు, బీజేపీ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచింది, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచింది, కుమారస్వామి ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచింది. తర్వాత ఇట్లా ఆల్మట్టి ఎత్తు మాత్రమే కాదు, వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నది పైన చాలా ఎత్తిపోతలు పెట్టారు. అంటే ఆ ఎత్తిపోతల గురించి మాట్లాడడానికి మనకి ఇక్కడ సమయం కూడా లేదు, అంత ఎలాబొరేట్ సబ్జెక్ట్. కాబట్టి అంటే నదిలో లభ్యతగా వచ్చేటటువంటి నీరుని ఎగువనే వాడేసుకోవడం, అంటే దిగువకు రానియకుండా చూడడం. దీనివల్ల దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు, దిగువన ఉన్నటువంటి నీటిపారుదల సముదాయాలు, నీటిపారుదల రిజర్వాయర్లు, దానికి సంబంధించినటువంటి ఆయకట్టు, దాని కొరకు వెచ్చించినటువంటి వేల కోట్ల రూపాయల డబ్బంతా కూడా వృధాగా మారిపోతుంది. ఇలా పాలమూరు రంగారెడ్డి పథకానికి ఇప్పటికే దాదాపు సుమారు 35,000 కోట్ల దాకా వెచ్చించడం జరిగింది. దాదాపు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బును వెచ్చించాలి. ఇలాంటప్పుడు ఎత్తు పెంచితే వచ్చేటటువంటి పర్యవసానాల గురించి అంటే సమాజం కూడా కొంత ఉదాసీనంగా ఉంది. దాంతో పాటు ప్రభుత్వాలు అయితే చాలా ఉదాసీనంగా ఉన్నాయి. ఇది ఒకానొక సందర్భంలో చాలా ప్రమాదకరమైనటువంటి పర్యవసానాలకి ఇది దారి తీయవచ్చు. రెండవది, ఇంకోటి చాలా కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, అటు కర్ణాటకలో కానీ, ఇటు మహారాష్ట్రలో కానీ, లేకపోతే ఇటు ఎగువ కృష్ణా ఎగువ తెలంగాణ పైన ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కృష్ణా బేసిన్ లో కానీ, తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కానీ అన్ని భారీ పథకాల గురించి ఆలోచిస్తున్నారు. చాలా భారీ పథకాల గురించి ఆలోచిస్తున్నారు. ఈ భారీ పథకాల సంగతి మీరు చూడండి. నేను ఒక వాక్యంలో చెప్తాను, ఇక్కడ సమయాభావం కూడా ఉంది, ఎందుకంటే మనం ఆల్మట్టి విషయానికి మాత్రమే కన్ఫైన్ కావాలి. అంటే దానికి లింక్ గా ఉండే విషయాలు నేను చెప్తున్నాను. కాళేశ్వరం కొరకు సుమారు 94,000 కోట్లు పెట్టారు, సుమారు 1,00,000 కోట్లు. దాని కొరకు ఇప్పటికే 1,00,000 కోట్లు అసలు వడ్డీ కలిపి కట్టారండి ఆల్మోస్ట్. అంటే కేసీఆర్. కాళేశ్వరం ఏమైంది? అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా మొత్తం కొలాప్స్ అయిపోయాయి. అంటే 30,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్
అంటే సముదాయాలన్నీ కూడా, బ్యారేజ్లన్నీ కూడా కొలాప్స్ అయిపోయి, ఎత్తిపోతులన్నీ కొలాప్స్ అయిపోయాయి. అవి మొత్తం బొంగలు పడ్డాయి. మేడిగడ్డ 6 అడుగులు కుంగింది. 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 11 గేట్లు వివిధ వేరియేషన్స్ లో కుంగిపోయాయి. కాళేశ్వరం అనేది మొత్తం ఐడిల్ గా మారిపోయింది. 1 లక్ష కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ దానికి మాత్రం మనం 2 lakhs crores ఆల్మోస్ట్ దగ్గరగా చెల్లించాం. ఇంకా మనం ఒక 20 సంవత్సరాలు చెల్లించాలి. ఓకే. రెండవది, మీకు పాలమూరు రంగారెడ్డిలో 32 మోటార్లు పెట్టాడు కేసీఆర్. అంటే 32 దశల్లో శ్రీశైలం నుంచి. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోకుండా శ్రీశైలం నుంచి తీసుకోవడం గురించి అని ప్లాన్ చేశారు. అది యాక్చువల్ గా నీటి సోర్స్ కూడా లేదు. ఈ రోజు వరకు పాలమూరు రంగారెడ్డిలో నీటి సోర్స్ లేదు. శ్రీశైలం నుంచి ప్లాన్ చేశారు, అతిగతి లేదు దాని కొరకు. ఆయన చిట్ట చివరిలో ఏం చేశారంటే 30 చిట్ట చివరి మోటార్, అంటే మొదటి మోటార్లన్నీ ఏ ఒక్కటి ముట్టుకోకుండా చిట్ట చివరి మోటార్ ఆన్ చేసి ఒక చెరువులో నీళ్లు పోసి, ఆ చెరువుకు ఆ ట్యాంక్ కి ప్రధాన కాలువ లేదు, పిల్ల కాలువ లేవు, పొలాలకు నీళ్లు వెళ్ళవు. అది రెండవ దశ ఎన్నికలకు వెళ్ళబోయే ముందల కేసీఆర్ 2023లో ఆ ఒక్క మోటార్ నీళ్లు పోసేసి నేను దక్షిణ తెలంగాణ మొత్తం 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పేసి హైదరాబాద్ మిగతా అంతా ప్రచారం చేశారు. కానీ తను ఖర్చు పెట్టినటువంటి 30,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టినటువంటి మొత్తం డబ్బు ద్వారా ఈ రోజుకి 1 ఎకరం కూడా నీళ్లు రాలేదు. కానీ ఆ డబ్బు మనం కడుతూ ఉన్నాం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం నేనేమంటున్నా అంటే, ఆల్మట్టి అనేది ఈ 2 వాటికి పూర్తి భిన్నమైంది. అది పూర్తి ఒక గ్రావిటేషనల్ ప్రాజెక్టు. అంటే అక్కడ నీళ్లు నింపుకుంటే ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా నీళ్ళన్నీ వాళ్ళ పొలాల్లోకి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ మన వాళ్ళు తలపెట్టినటువంటి అన్ని ఎత్తిపోతల ప్రాజెక్టులు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులకు డబ్బులు 1000 కోట్లు ఖర్చు పెట్టడమే తప్ప నీళ్లు ఇంకా రావడం లేదు. రెండవది, కొన్ని కేసీఆర్ వచ్చిన మొదటి సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి, తర్వాత కాళేశ్వరం ప్రారంభించారు. మొదటి 1-2 సంవత్సరాల్లోనే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు మనం మాట్లాడుకునే సమయంలో, అంటే కేసీఆర్ గవర్నమెంట్ పోయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే 12 సంవత్సరాలకు పైగా, అంటే 12.5 సంవత్సరాలు అయింది. కేసీఆర్ నిర్మించినటువంటి మొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏతున్నాయో ఇప్పుడు కూలుతున్నాయండి. ఇప్పుడు అన్ని ఇక్కడ ఒకటే కీలకమైన విషయం, ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఎత్తిపోతలు లేదా భారీ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారంటే, వీటన్నిటిలో దోచుకోవడమే వీళ్ళ ప్రధాన లక్ష్యం అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, అది టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మిగతా ఏ ప్రభుత్వాలైనా కావచ్చు. భారీ ప్రాజెక్టు వెనుక, భారీ ఎత్తిపోతల వెనుక ఒక అద్భుతమైన దోపిడీ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా అయితే శుద్ధ తప్పో, మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసాం. అది మేము గత 12 సంవత్సరాల్లో విశ్లేషించినట్టుగానే అది కొలాప్స్ అయిపోయింది. సేమ్ రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహెట్టి నుంచి హైదరాబాద్ చేవెళ్ళకి తీసుకుపోయింది కూడా తప్పే. తుమ్మిడిహెట్టి కరెక్టే, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకురావడం వరకు కరెక్టే. ఎక్కువైతే మిడ్మానేరు వరకు తీసుకుపోవడం పర్వాలేదు, అది కూడా ఎక్కువ. మిడ్మానేరు దగ్గర 58,000 రూపాయలు అవుతాయి. ఒక కరెంటు బిల్లు ఎకరాకు కరెంటు బిల్లు 55,000 రూపాయలు అవుతాయి. రైతుకు 20,000 రూపాయలు ఇచ్చేస్తే నెలకి, సంవత్సరానికి, ఒక పంటకి హాయిగా పండించుకుంటాడు. ఇంకో చాలా కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ ఎందుకు ఇలా ఎత్తిపోతులు, ఎందుకు భారీ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారు అంటే, దీనిలో దోచుకోవచ్చు. పంపులు, మోటార్ సెట్లు, మోటార్ పంపులు, టన్నెళ్లు, రిజర్వాయర్లు, భూమి ల్యాండ్ ఎక్విజిషన్, ఇలా అనేక రకాల కంపోనెంట్స్ దీనిలో ఇమిడి ఉంటాయి. మీకు వాన నీటు బోల్డ్ అంత వాన జూన్ చివరి నుంచి అక్టోబర్ చివరి వరకు పడుతుంది. దాదాపు 4 నెలల పాటు మనకు వర్షం పడుతుంది. ప్రతి పొలంలో పడుతుంది కదా. ప్రతి పొలంలో సహజ సిద్ధంగా ప్రకృతి ఎలాంటి మోటార్ లేకుండా, ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా స్వచ్ఛమైన నీటిని వీరు తరలించాలి అనుకున్నటువంటి ప్రతి భూమికి ప్రతి అంగుళానికి నీళ్లు
వర్షం కురిపిస్తుంది 4 నెలల పాటు. అది ఆ నీరుని ఎత్తిపోతలు లేకుండా ప్రతి పొలంలో నీటి భూగర్భ జలాన్ని పెంచడానికి, ఆ నీరుని సంవత్సరం అంతా ఉపయోగించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి 4 వాటర్ కాన్సెప్ట్ ని హనుమంతరావు నిస్వార్థపరుడు, అత్యంత నిజాయితీపరుడు, అవినీతి వ్యతిరేకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేశాడు. ఈ 4 వాటర్ కాన్సెప్ట్ ఇది రెయిన్ వాటర్ ని వాటర్ షెడ్లుగా మార్చి, అంటే వాటర్ షెడ్లు అంటే ప్రపంచవ్యాప్తంగా లేదే మన దేశంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనేక మంది డిజైన్ చేసినటువంటి వాటర్ షెడ్లు ఎందుకు పనికిరావండి. అవన్నీ దాదాపు దోపిడీ పథకాల్లో భాగం. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఏది ఇంకుడు గుంతలు, అవన్నీ దోచుకోవడానికి పనికొచ్చాయి తప్ప ఏ ఇంకుడు గుంత ఒక చోట కూడా భూగర్భ జలాన్ని పెంచలే. అంటే హనుమంతరావు గారితో మేము దాదాపు ఒక 10 సంవత్సరాలకు పైగా, ఒక దశాబ్ద కాలంకు పైగా 10-12 సంవత్సరాల పాటు ఆయన చివరి మరణించే వరకు చాలా పనిచేశాం. చాలా శక్తివంతంగా విరామం లేకుండా మేము పనిచేశాం. ఆయన చెప్పినటువంటి డిజైన్ లో భూమిలోకి నీరు ఇంకించడం, భూమిలోకి ఒకటి రెయిన్ వాటర్ అంటే వర్షపు నీరుని భూ ఉపరితలంలో ఒక నిర్దిష్టమైనటువంటి పంటకు కూడా నష్టం లేకుండా, భూమికి నష్టం, రైతుకు నష్టం లేకుండా ఆ స్టోరేజ్ చేసినటువంటి ఒక 2 మీటర్ల లోతు, ఒక ఎకరాకు 1 గుంట లేకపోతే 2 గుంటలు, ఎన్ని ఎకరాలైతే అన్ని గుంటలు లోతుగా నీరు వచ్చేటటువంటి, నీరు మొత్తం ఎగువ నుంచి పల్లం వైపు వచ్చేటటువంటి వైపు ఆ ట్యాంక్స్ నిర్మించడం. ఆ విధంగా అది ఒక వర్షపు స్టోరేజ్ ట్యాంక్ గా మారుతుంది. రెండవది, ఆ నీరు మొత్తం ఆ పొలంలో, ఆ భూగర్భంలో మొత్తం ఇంకుతుంది. ఆ భూగర్భంలో ఇంకడాన్ని మూడవది భూగర్భ వాటర్ అంటారు. ఆ భూగర్భంలో ఎప్పుడైతే భూమిలో నీరు ఇంకుతుందో నేల అంతా తేమగా మారుతుందండి. ఒకటి వర్షపు నీరు, రెండవది ఉపరితల నీరు స్టోరేజ్ గా ఉండడం, మూడవది భూగర్భ నీరు, నాలుగవది తేమ, భూమి తేమగా మారడం. పంటకు భూమి తేమగా ఉంటే సరిపోతుందండి. వరిలాగా ఈరోజు నీరు నిల్వ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వరి నిండా గనక నీళ్ళు ఎందుకు పెడతారంటే కలుపు రాకుండా పెడతారు. కలుపు రాకుండా పెట్టడం వల్ల మీకు భూమికి సంబంధించినటువంటి సారం అంతా పోతుంది, భూమి వాటర్ లాగింగ్ అవుతుంది. భూమిలో ఎక్కువ నీరు నిల్వ చేయడం అనేటటువంటిది ప్రకృతికి వ్యతిరేకం. అది వెట్లాండ్స్ లో సహజ సిద్ధంగా వచ్చినటువంటి, ఏమంటారు వాటిని, సహజ సిద్ధంగా వచ్చినటువంటి నీటి కుంటలు, వెట్లాండ్స్, వాటన్నిటిలో ఓకే. సరే, అల్మట్టికి సంబంధించి మీరు చూపించే పరిష్కారం ఏంటి? అల్మట్టి ఎత్తు పెంపు జరుగుతున్న నేపథ్యంలో మీరు చూపించే పరిష్కారం ఏంటి? మీ దగ్గర ఏముంది పరిష్కారం? 2 రాష్ట్రాలు ఏం చేయాలి? ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. 2 రాష్ట్రాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అందరూ కూడా కామ్ గా ఉన్నారు. ఇక్కడ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కామ్ ఉంది. అటుపక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు చూపించే పరిష్కారం ఏంటి ఫైనల్ గా? ఇది రాజకీయ పరిష్కారంగా ఉండాలి. సాధారణంగా కోర్టుల చుట్టూ, మిగతా విషయాల చుట్టూ కనుక తిరిగితే ఇది చాలా దీని పరిణామ క్రమం చాలా ఎక్కువగా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా దీన్ని సిద్ధారామయ్య, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి కూర్చొని నిర్ణయం చేయాలి. దాంతోపాటు మోడీ, ముఖ్యంగా మోడీ దాన్ని ఒక ఇదివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఏ విధంగానైతే కోర్టుల వరకు వెళ్లకుండా, అటువైపు వెళ్లకుండా మీడియేషన్ ఏ విధంగా అయితే చేశాడు, చంద్రబాబు మధ్య రేవంత్ రెడ్డి మధ్య మీడియేషన్ ఎలా అయితే చేశారో, మోడీ ఈ విధంగా 2 కాంగ్రెస్ ప్రభుత్వాలని, తర్వాత మిగతా వాళ్ళని కూడా ఇలా మీడియేషన్ చేయాల్సినటువంటి అవసరం తక్షణం ఉంది. అలా గనక చేయకపోతే చాలా నష్టం వస్తుంది. రాహుల్ గాంధీ కూడా దీన్ని, మల్లికార్జున ఖార్గే కూడా, దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే కూడా దీన్ని రేవంత్ రెడ్డి
ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో ఈ నాయకత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా చొరవ తీసుకోవాలి. ఇది అంటే వేగవంతమైనటువంటి ఒక రాజకీయ ప్రక్రియకి తోడ్పడుతుంది. అది ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుంది తప్ప దానికి మరోటి కాదు. అంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ఒక దగ్గర కూర్చుని పరిష్కారం వెతుక్కోవడం తప్ప దీనికి వేరే మార్గం లేదంటారు. అంటే నేననేది అది ఈ సందర్భంలో అంటే మిగతా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ మరో ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వం విననప్పుడు అనివార్యంగా అది చట్టబద్ధంగా లేకపోతే రాజ్యాంగబద్ధంగా మనం అంటే యాజ్ పర్ ప్రొసీజరల్ గా మనం వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక పొలిటికల్ సినారియో గురించి నేను చెప్తున్నాను. దేశంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఒక చిన్న రాష్ట్రం, అది బహుశా లెక్కలో కూడా రాదు. ఉన్న అతిపెద్ద రాష్ట్రాలు ఇవి రెండే, కర్ణాటక, తెలంగాణ. ఆ తెలంగాణకు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు మంచి దోస్తులు. ఎవరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే గాని లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మంచి స్నేహితులు. అంటే కర్ణాటక వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం గురించి ఆలోచిస్తుంది. అదనపు జలాలు తీసుకొచ్చి దాదాపుగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అలాగే 290 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ రాజీ పడబోమని చెప్తున్నారు. కానీ మన వాళ్ళేమో 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన నేతలు ఒకళ్ళ మీద ఒక ప్రతిపక్షాలు ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప ఈ సమస్య పరిష్కారానికి సరైన దారిలో వెళ్ళడం లేదనుకోవచ్చు. అవును, అంటే వాస్తవంగా నీటిపారుదల విషయాల్ని పరిష్కరించేటటువంటి సందర్భంలో ఒక సరైన ఒక వేగవంతమైనటువంటి ప్రక్రియని అనుసరించడం లేదు. అది ఆ ఉదాసీనత వల్ల చాలా నష్టం జరుగుతోంది. చివరికి అటు పోలవరం నుంచి కేవలం మనకే నష్టం కాదండి ఇది. అటు పోలవరం నుంచి వారు కృష్ణాలో నీరు లేదు కాబట్టి అంటే ఆల్మట్టి లాంటి సమస్యలు అంటే ఎత్తు పెంచేటటువంటి ప్రక్రియని అరికట్టకుండా ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు తొందరగా యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఆ పోలవరం నుంచి పాత బనకచెర్ల గాని లేకపోతే ఇప్పుడు పేరు మార్చి నల్లమల సాగర్ పేరిట తీసుకొస్తున్నారు. ఈ నల్లమల సాగర్ అంటే టోటల్ మళ్ళీ కృష్ణా బేసిన్, రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం. కాబట్టి అంటే ఇలా ఇదంతా కూడా యాక్చువల్ గా పోలవరం అనేటువంటిది అంటే దీనికంటే వాళ్ళు ఆల్మట్టి పైన కేంద్రీకరించడం, తద్వారా నీరు దిగువ రాష్ట్రాల వాటాలని ఎక్కువగా మనం ఆ వాటాలను వినియోగించుకోవడం అనేది చేయాలి. అంటే పోలవరంలో నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి మేము కృష్ణా బేసిన్ తీసుకుపోవచ్చు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పోలవరం నిర్మాణంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అది ఇదివరకు మేము చాలా పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాం, అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నాం. పోలవరం ప్రాజెక్టు ఆల్మట్టికి బనకచెర్లకి, ఆల్మట్టికి పోలవరానికి, ఆల్మట్టికి నల్లమల్ల సాగర్ కి లింక్ ఏమిటి అంటే ఆల్మట్టి నీళ్లు గనక వస్తే కృష్ణా బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని నీళ్లు వస్తాయి, ఎత్తు పెంచకుండా ఉంటే. అంటే మన నీళ్లు మన కిందకి వస్తాయి. ఎత్తు పెంచి ఒక 50 టీఎంసీలో ఎంతో ఆపుకున్న తర్వాత ఎత్తు పెంచడం వల్ల ఒక 5 మీటర్లో 6 మీటర్లో 10 మీటర్లో పెంచుకుంటే ఆ నీళ్లు ఆపుకోవడం వల్ల అక్కడ నీళ్లు ఒక నిర్దిష్టంగా కొన్ని 10 టీఎంసీలు ఆగిపోవడం వల్ల 10 టీఎంసీ కిందికి ఆగుతాయి. దానివల్ల 250 టీఎంసీల వరకు ఆపుదామంటున్నారు. 130 నుంచి 250 టీఎంసీల నీరు. 250 అంటే సుమారు 100 టీఎంసీల పైన నీళ్లు వాళ్ళు ఆపుతున్నారు. 100 టీఎంసీలు అంటే మామూలు విషయం కాదు కదా. అంటే మనకి 130 నుంచి 250 అంటే దాదాపు 125 టీఎంసీల నీళ్లు అదనంగా ఆపుతున్నారు. ఇది మామూలు విషయం ఏం కాదు. అంటే ఆ నీళ్లు కృష్ణా బేసిన్ కి వస్తే ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని చాలా ఉపయోగం. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసి పోలవరం నుంచి కృష్ణా బేసిన్ కి ఎదురెక్కిస్తామని అనుకుంటున్నారు.
అక్కడ నుంచేమో దిగువకు ఊరికే ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా, ఖర్చు లేకుండా మనకు నీళ్లు మన పొలాల్లోకి వచ్చేటటువంటి ఏర్పాట్లు ఇదివరకే ఉన్నాయి. వాటిని వినియోగించకుండా మళ్ళా వీళ్ళు దిగువన గోదావరి పోలవరం నీళ్ళని మళ్ళీ కృష్ణా బేసిన్ లో వేసి అటు రాయలసీమకి మిగతా ప్రాంతాన్ని తరలిద్దామంటున్నారు. అది కూడా అసలు వాస్తవంగా ఫీజిబుల్ కాదు. అది తెలంగాణ రాష్ట్రాన్ని ఏమంటారు దీన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా నాశనం చేసిందో, తెలంగాణ మొత్తం సమాజాన్ని అప్పుల ఊబిలో ముంచిందో, ఈరోజు పోలవరం, బనకచెర్ల పోలవరం లేదా నల్లమల సాగర్ కూడా కేసీఆర్ ఇక్కడ 82 కోట్లతో 82,500 కోట్లతో కాళేశ్వరం స్టార్ట్ చేశాడు. సుమారు 1 లక్ష కోట్లు వెచ్చించాడు. ఇప్పుడు 2 లక్షల కోట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు, డబ్బులు, వడ్డీలన్నీ దాదాపు దగ్గరగా కడతా ఉంది. అసలు వడ్డీ రేపు 82,000 కోట్లతో 80,000 కోట్ల పైగా పోలవరం నల్లమల సాగర్ ప్రైమరీ అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ ని అనౌన్స్ చేశారు. ఎవరు మన చంద్రబాబు నాయుడు. అది దాదాపు 82,000 కోట్లతో ఆగదు. అది చివరికి ఎంత అవుతుంది అంటే సుమారు 1,50,000 2 లక్షల కోట్ల వరకు వెళ్తుంది. అయినా ఉపయోగం ఉంటుందో ఉపయోగం ఉండదు. పోలవరం అడుగున ఏదైతే ఉందో 1,300 మీటర్ల పొడవు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు వద్ద, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తున్నటువంటి దాని కింద 100 మీటర్ల లోతు వరకు హార్డ్ ర్యాక్ లేదండి. 100 మీటర్ల అడుగు వరకు కూడా టోటల్ మొత్తం శాండ్ బెడ్ పైన ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మించి చేస్తున్నారు. డయాఫ్రమ్ వాల్ 1,390 మీటర్ల పొడుగు ఇప్పటికే భూగర్భంలో సుమారు నిర్మించారు. ఆ భూగర్భంలో నిర్మించినటువంటిది ఆల్రెడీ 427 కోట్లతో నిర్మించినటువంటిది ఒకసారి కూలిపోయింది గోదావరి వరదకి. మరొకసారి చంద్రబాబు నాయుడు సుమారు 1,000 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈసారి నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్, మీటర్నర డయాఫ్రమ్ వాల్ కూడా మహత్తరమైనటువంటి గోదావరి వరదకి. అక్కడ ఎంత వస్తుందంటే వరద దాదాపు ఒక 20 లక్షల క్యూసెక్ల నుంచి, సగటున 20 లక్షల క్యూసెక్ల నుంచి రోజుకు ఒక్కోసారి 40 భారీ వరద వచ్చినప్పుడు 40-45 లక్షల క్యూసెక్ల వరకు కూడా వెళ్తుంది. ఆ విధంగా అక్కడ వచ్చినటువంటి భారీ వరదకు డయాఫ్రమ్ వాల్ అంటే దాదాపు భూగర్భంలో భూ ఉపరితలం నుంచి ర్యాక్ వరకు 12 అంతస్తుల లోతు, అంటే భూ ఉపరితలం నుంచి పైకి 12 అంతస్తుల ఎత్తు ఏదైతే ఒక బిల్డింగ్ ని, ఒక పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్ ని మనం ఊహించుకుంటే, బహుళ అంతస్తుల బిల్డింగ్ ని 12 అంతస్తుల బిల్డింగ్ ఊహించుకుంటే 12 అంతస్తుల దిగువకు బండ ఉన్నంత వరకు ఆ ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. ఆ డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే సమస్యలు వచ్చినాయని చెప్పేసి కెనడా నుంచి అద్దెకు తీసుకున్నటువంటి అంతర్జాతీయ భూగర్భ నిపుణులు, కెనడా నుంచి 2 తీసుకున్నారు, మహారాష్ట్ర అమెరికా నుంచి 2 తీసుకున్నారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇటీవల కాగ్ రిపోర్ట్ లో పోలవరం ప్రాజెక్టు పైన సమర్పించినటువంటి దాదాపు చాలా ఒక 100-160 పేజీల వరకు, 200 లోపు పేజీల వరకు ఉన్నట్టుంది. ఆ నివేదికలో కూడా పోలవరంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్, దానిలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి లోపాల గురించి కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా చాలా నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఆపేయండి. థ్యాంక్ యూ. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఈ సమస్య పరిష్కారం అనేది కోర్టుల పరిధిలో చాలా సుదీర్ఘ కాలంగా వాదోపవాదాలు జరుగుతూ ఉండడం, జాప్యం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు ఒక చోట కూర్చుని ఈ సమస్య పరిష్కరించుకుంటేనే దీనికి ఒక దారి కనిపిస్తుందని నయనాల గోవర్ధన్ అభిప్రాయపడుతున్నారు.